అందరికీ నమస్కారం అండి. గోపీచంద్ కథానాయకుడిగా వచ్చిన 'సాహసం' సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇందులో హీరోయిన్ పరమ భక్తురాలు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకొని పాకిస్తాన్‌లో ఉన్న హింగ్లాజ్ మాత శక్తిపీఠాన్ని చేరుకోవాలనే ఆశయంతో ఉంటుంది. కథానాయకుడు మరొక ఆశయంతో ఆమెకు తోడుగా బయలుదేరతాడు. ఇంతకీ ఈ హింగ్లాజ్ మాత ఎవరు? శక్తిపీఠాలలో ఆమె స్థానం ఏంటి? మొదలైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. సతీదేవి శరీర భాగాలు పడిన శక్తిపీఠాలు 18 అన్న విషయము అందరికీ తెలిసిందే. కానీ వేర్వేరు గ్రంథాలలో ఈ సంఖ్య చాలా వేర్వేరుగా కనిపిస్తుంది. కొంతమంది 4, 51, 55, 108 ఇలా వేర్వేరుగా శక్తిపీఠాలను పేర్కొన్నారు. చాలా సందర్భాలలో హింగ్లాజ్ దేవిని కూడా ఒక శక్తిపీఠంగా పేర్కొనబడింది. పాకిస్తాన్లో కరాచీకి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో బలూచిస్తాన్ అనే ప్రాంతంలో ఈ హింగ్లాజ్ దేవి ఆలయం ఉంది. స్థల పురాణం ప్రకారము ఇక్కడ అమ్మవారి తలలోని కొంత భాగం పడింది. అందుకే ఇక్కడ మూర్తికి ఒక రూపంటూ ఉండదు. ఒక చిన్న గుహలో మట్టితో చేసిన పీఠం మీద సింధూరం పులిమిన ఒక రాయి మాత్రమే భక్తులకు కనిపిస్తుంది. సంస్కృతంలో సింధూరాన్ని హింగళము అంటారు. అలా ఈ దేవికి హింగ్లాజ్ మాత అనే పేరు వచ్చింది. ఇంకొక పురాణం ప్రకారము ఒకప్పుడు హింగలుడనే రాక్షసుడు ప్రజలను పీడిస్తూ ఉండేవాడు. ఆ రాక్షసుడిని సంహరించేందుకు సాక్షాత్తు అమ్మవారే అవతరించారు. ఆ అమ్మవారి నుంచి తప్పించుకుంటూ హింగలుడు ఈ గుహలోకి ప్రవేశించాడు. అయితే అతని వెనకే గుహలోకి వెళ్ళిన అమ్మవారు హింగలుడిని సంహరించడం జరిగింది. ఇలా అమ్మవారికి హింగ్లాజ్ దేవి అన్న పేరు స్థిరపడిపోయింది. ఈ హింగ్లాజ్ దేవి ఆలయము ఇరుకైన లోయల మధ్య ఉంటుంది. ఒకప్పుడు ఈ ఆలయాన్ని చేరుకోవటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు పెరిగిన సదుపాయాల వలన ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. నిరంతరము ఈ దేవాలయము భక్తులతో సందడిగానే ఉంటుంది. ఏప్రిల్ నెలలో 4 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి అనారోగ్యం వచ్చినా, ఆపద ఏర్పడినా హింగ్లాజ్ మాత ఆశీస్సులతో అవి తొలగిపోతాయని భక్తులు నమ్ముతుంటారు. అందుకే ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. క్షత్రియులలో కొన్ని శాఖల వారికి ఈ అమ్మవారే కులదైవము. పరశురాముడు క్షత్రియులందరినీ హతమారుస్తున్న సమయంలో హింగ్లాజ్ దేవి కొందరు క్షత్రియులను రక్షించిందట. అందుకే వారి వారసులు ఇప్పటికీ ఆ తల్లిని కొలుస్తూ ఉంటారు. హింగ్లాజ్ దేవిని హిందువులే కాకుండా ముస్లింలు కూడా ఆరాధిస్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని నానేకి మందిర్ అని పిలుస్తుంటారు. అమ్మవారికి కాషాయపు వస్త్రాలు, అగరొత్తులు అందిస్తారు. స్థానికులలో ఇలాంటి భక్తిభావం ఉండబట్టే పాకిస్తాన్లో ఉన్న ఇతర దేవాలయాలన్నీ కాలగర్భంలో కలిసిపోయిన హింగ్లాజ్ మాత ఆలయం మాత్రము ఇప్పటికీ చిక్కుచెదరకుండా ఉంది. హింగ్లాజ్ మాత ఆలయాన్ని దర్శించుకోవాలంటే పాకిస్తాన్ వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.